మీకేమైంది మేడం బాగున్నారు కదా అని అనుకోవచ్చు కానీ కొంచెం క్లోజ్లోంచి చూడండి. ఈ డిసీజ్ పేరు ఇచియాసిస్ అంటారంటండి. డాక్టర్స్ అన్నారు. మా నాన్న యాక్చువల్లీ మేనరికం అనమాట. తను చేసుకున్నది తన సొంతం అక్క కూతుర్నే. మా అమ్మ మా నాన్నకి సొంతం మేనకోడలు అవుతుందన్నమాట. సో అలాగా దగ్గర చుట్టాలను పెళ్లి చేసుకుంటే ఇలా ఫిజికల్గా లేదా మెంటల్లీ రిటార్డెడ్, ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ వర్డ్ టు బీ ఫ్రాంక్, అంటే ఆటిజం, దీస్ డేస్ దే ఆర్ యూజింగ్ ద వర్డ్ ఆటిజం. సో either physically or mentally they'll be affected. It's a word as a sentence given by the scientists or the doctors. సో నా సజెషన్ ఏంటంటే మీరు దయచేసి ఈ తరం వారు కానీ తర్వాత తరాల వారైనా కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దయచేసి మేనరికం పెళ్ళిళ్ళు దగ్గర సంబంధాలు చేసుకోకండి. లైక్ మీకు పుట్టే పిల్లలకి ఇలాంటి పరిస్థితులు మాత్రం కల్పించకండి. ఎందుకంటే చూస్తున్నారుగా, నా చేయి చూసారా? సో ఇలా ఇలా మమ్మల్ని లైక్ మీరైతే చేయలేదు, అది మీ తప్పని నేను అనను కూడా తల్లిదండ్రులది. కానీ మీరు తెలిసి తెలియక మీరు చేసుకునే పెళ్ళిళ్ళతో మీ పిల్లల జీవితాలు భవిష్యత్తులు అన్నీ ప్రశ్నార్థకంగా ఉంటాయన్నమాట. వాళ్ళు బయట తిరగలేక, సొసైటీలో వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోలేక, ఎవరైనా కంపేర్ చేసినా కానీ వాళ్ళు బాధపడుతూ వారి మీ దాకా తీసుకురాలేక చాలామంది అనేక మంది అయితే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు నాకు తెలుసు. కానీ అలాంటివి చేసుకోకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మనకి ఇచ్చినది ఈ జీవితం చాలా అమూల్యమైనది. దాన్ని నలుగురికి ఉపయోగపడేలా ఉందాం. మన కాళ్ళ మీద మనం నిలబడదాం. ఇతరులకు మనం సహాయపడేలాగా మనం జీవించి ఇతరులను కూడా మనం మోటివేట్ చేసేలాగా ఉందాం. ఇదే నా ఛానల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. నేను చేసే వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. I'll hope like you'll share this to as many people as you may know. Like in your relatives also there may be few people who might have decided or who may be going to marry their close relatives. So do share this video and please try to motivate them like not to do such marriages in future. Thank you. Thanks for watching. Do subscribe my channel. Thank you.